రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చింది. మేము అభినందించే నాయకుడు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలించే గొప్ప అదృష్టం కొడంగల్ ప్రజలకు వచ్చింది. సంతోషమే, చాలా సంతోషంగా. 10-11 ఏళ్ల నుంచి మీరు విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పి ప్రతిపక్షాల్లో ఉంటూ కొట్లాడుతున్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు, మీరే స్వయంగా అధికారంలోకి ఉన్నారు. ఎట్లా ఇప్పుడన్నా విద్యార్థులకు తగిన న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? 100% ఉపేందర్. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల పట్ల కానీ, ఉద్యోగుల పట్ల కానీ, రైతుల పట్ల కానీ ఇంతకుముందున్న ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి, వీటన్నిటిపైన పూర్తిగా మేమే మాట్లాడ్డాం. కేసీఆర్ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పూర్తి అన్యాయం చేసింది. ఈ వర్గాలను అన్నిటి పూర్తిగా అనేక విధాలుగా నిర్వీర్యం చేసిందనే ఆలోచనతోనే ఫైట్ చేసినాము. ఆ భరోసాతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ అన్నకు ఈరోజు అధికారాన్ని అప్పగించిన కాబట్టి ఫుల్ఫిల్ చేస్తాం 100%. కాంగ్రెస్ పార్టీ విధానమే అది. మేనిఫెస్టో చూసినాం. కానీ అనే విధంగా మీరు అందరూ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఏఐసిసి అగ్రనాయకులకి చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రభుత్వం ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము ముక్తఖండం చెప్తున్నాం. రైట్ అన్న, గడిచిన 2-3 రోజుల నుంచి మనం ఒక సామాజిక మాధ్యమాల్లో చూసుకున్నట్టయితే కార్పొరేషన్ చైర్మన్ల పదవి విషయంలో రెడ్డి శ్రీనివాస్ గారి పేరు కూడా పరిశీలనలో ఉందని చెప్పి మనం చూస్తున్నాం. ఎక్కడో కొడంగల్ నుంచి వచ్చిన వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే వ్యక్తి ఈరోజు కార్పొరేషన్ వరకు ఆయన పేరు పరిశీలనలో ఉందని అంటే ఎవరు ఈ రెడ్డి శ్రీనివాస్? దీని వెనకాల ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నాది కొడంగల్ నియోజకవర్గం. రేవంత్ అన్న దగ్గర దాదాపు ఒక 7-8 సంవత్సరాలకి వెళ్ళి యాక్టివ్ పనిచేస్తున్నాము. సరే, ఇది చర్చ అనేది కామన్. ఎందుకంటే నియోజకవర్గంలో అంతోనింతనో ఒక బలమైన సామాజిక వర్గం, దానికి అత్యంత సన్నిహితుడు కాబట్టి, వర్క్ చేసిండు కాబట్టి అవకాశాలు ఉంటాయి. మేము అన్న కోసం వర్క్ చేసినాం, నిరంతరం పని చేసినాం కాబట్టి చర్చ అనేది సాధారణం. ఇప్పుడు ఎవరెవరో ముఖం తెలియని వాళ్ళు నాకు నామినేట్ పోస్ట్ కావాలని మాట్లాడుతున్నారు. రేవంత్ అన్న అసలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో నామినేట్ పోస్ట్ కావాలని బహిరంగంగా వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి మాకు నా అనుచరులు కావచ్చు, నన్ను బిలీవ్ చేసి నా నాయకత్వంలో పనిచేసే మిత్రులు కావచ్చు, వాళ్ళందరూ రెడ్డి శివన్కి మంచి రోజులు రావచ్చు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గం, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. సొంత నియోజకవర్గం, ఒక కుటుంబ సభ్యులు లాంటి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇట్లా ఏదో నామినేట్ పోస్ట్ రావచ్చు అని అనుకోవడం అందులో పెద్ద అతిశయోక్తి కాదు. కాబట్టి నాకు ఇట్లా విశ్వాసం ఉంది. సరే, అన్న మాకు సముచిత స్థానం రావచ్చు, ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా నాకు ఇట్లా అవకాశం ఇస్తారని ఇట్లా ఒక ఆశ అయితే ఉంది. అది నిజం అయితే ఇంకా సంతోషం అనిపిస్తుంది. రైట్. రేవంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గం నుంచి సరే ఇప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఎన్నో సందర్భాలలో రేవంత్ రెడ్డి గారితో నడిచినారు అని చెప్పి, ఆయన కష్ట సుఖాల్లో కూడా, ఓటమికి గెలుపోవటంలో కూడా ఎన్నో ఏళ్ల నుంచి పాలు పంచుకున్న నాయకుల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటారు. అంత తక్కువ సమయంలో మీరు రేవంత్ రెడ్డి కుటుంబానికి దగ్గర అవడానికి గల కారణాలు ఏంటి? ఏం లేదు ఉపేందర్ అన్న, ఇప్పుడు ఏందుంటుందంటే నాకు నిబద్ధత ఏంటంటే మనమంతా మధ్యతరగతి సామాజిక కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వ్యక్తులం. అన్నకు మేము వర్క్ నిజాయితీ ఉన్న కాడికి నిజాయితీగా ఉన్నాం. ఎక్కడ ఇట్లా ఏ సందర్భం ఇట్లా మేము అన్న దగ్గర అన్న మాకు ₹1 కావాలని లేదు, అన్నకి పదవి కావాలని లేదు. మేము నిజాయితీగా పనిచేసినాం కాబట్టి ఆ కుటుంబ సభ్యులు గుర్తించారు. వాళ్ళ ఇంట్లో నా అదృష్టం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ములు గుర్తుపడతారు, నా పేరు పెట్టి పిలుస్తారు. అక్కడ ఉన్నటువంటి మేడం గీతా మేడము, వాళ్ళ కూతురు నైమిసారెడ్డి మేడం అందరు మమ్మల్ని గుర్తుపడతారు. ఎందుకంటే అరే రెడ్డి సీను అంతనింతో నిజాయితీగా ఉంటాడు, పని చేస్తాడు, ఒక ఏదున్నా దూసుకుపోతాడు, ఏదైనా పని అప్పగిస్తే దాన్ని సక్రమంగా చేస్తారని వాళ్ళకి విశ్వాసం ఉంది. కాబట్టి కొడంగల్ నియోజకవర్గంలో అతి కొద్ది మందిలో, అంటే అందరు గుర్తుపట్టే, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు గుర్తుపట్టే అతి కొద్ది మందిలో నా పేరు ఇట్లా ఒకటి ఉంది. ఒక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులుగా నన్ను ట్రీట్ చేస్తారు. చాలా సందర్భంలో రేవంత్ అన్న ఇట్లా చెప్పాడు, సీను నీకేంది, నువ్వు నా కుటుంబ సభ్యుడవు, నీకు ఆ ఫ్రీడమ్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మీ సమస్యలు చెప్పుకోవచ్చు అని. అంత పెద్ద గొప్ప వ్యక్తి మన గురించి మాట్లాడాడు, మన గురించి మనం ప్రేమగా చూస్తున్నాం. కాబట్టి అంతకన్నా సంతోషం ఏముంటుంది? అక్కడ ఉన్న తిరుపతి అన్న కావచ్చు, కొండలన్న కావచ్చు, కృష్ణ అన్న కావచ్చు, అమెరికాలో ఉన్నట్టు జగదీష్ రెడ్డి అన్న, ఎవరైనా కావచ్చు, మన ఏదున్నా ఒక పద్ధతి మీద ఉంటారు. వీళ్ళు చిన్న వయసులో హార్డ్ వర్క్ చేస్తారనే విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని మేము ఇప్పటివరకు ఆ విధంగానే కంటిన్యూ చేసినాం. భవిష్యత్తు ఇట్లా అన్న కోసం పదవులు ఉన్నా లేకపోయినా ఇన్ని రోజులు రేవంత్ అన్న కోసం పదవుల కోసం పనిచేసినామా. అదృష్టవశాత్తు దేవుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. సరే, మంచిగా జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, కొడంగల్ నియోజకవర్గం మంచిది, నాలాంటి వ్యక్తులకు ఆయన నమ్ముకున్న వ్యక్తులకు మంచి జరిగితే అంతకన్నా గొప్ప ఏముంటుంది. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందులో ఇట్లా మనం ఉండాలని కోరుకుంటున్నాము. కొడంగల్ నియోజకవర్గం అయితే అత్యంత 70
6 ఏళ్ళకి వెళ్ళి ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. అన్న ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది, మా ప్రాంతానికి నీళ్లు వస్తాయని ఒక విశ్వాసం అయితే ఉంది. మాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎమ్మెల్యేగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మా ప్రాంతం డెవలప్ అవుతుంది. అందులో మేము గిట్లుంటాం. వ్యక్తిగతంగా మాకు బెనిఫిట్ ఉందో లేదో తర్వాత విషయం, కానీ మా ప్రాంతం డెవలప్ అయితే అందులో మేమున్నాం కాబట్టి మేము గిట్లా డెవలప్ అవుతాం. మాకు కావాల్సింది నీళ్ళు. 69 జీవం మాకు ఒకటి వస్తే చాలు. జీవితం ప్రతి ఇంట్లో రేవంత్ అన్న ఫోటో పెట్టుకుంటాం. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిండు అనే ఒక నేపథ్యం పక్కన పెడితే 2018లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికి కూడా అక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాల మీద మీరు గట్టిగా కొట్లాడి, నాకు తెలిసి 18 నుంచి 20 కేసులు వేసుకుని నిరంతరంగా మీరు ఎమ్మెల్యే కండ్లలో పడే అంత పోరాటాలు చేసిర్రు అని అంటే దీని వెనక ఎవరు మీకు ఇంకెవరు? రేవంత్ అన్ననే. రేవంత్ అన్న మాకు ఇచ్చిన స్ఫూర్తి. ఆయన అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఏది ఉన్నా కొడంగల్కి కొంత తక్కువ సమయాన్ని కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సమయాన్ని కేటాయించినాయి కాబట్టి లోకల్గా ఒక యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అక్కడ ఉన్నట్టు విద్యార్థి సమస్యలు కావచ్చు, అక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇచ్చినప్పుడు, తిరుపతి అనే ఏమైనా ప్రోగ్రాం కాల్ ఇచ్చినప్పుడు శక్తివంతంగా పనిచేస్తాం, ఉరుకుతాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ ప్రోగ్రామ్ చేయడము, పోలీసులు మా ఇంటికి రావడము, మా ఇంట్లోకి వెళ్ళి లాక్కోడిపోవడం, మా కుటుంబ సభ్యులంతా రకమైన ఒక భయాందోళన ఉంది. అయినవన్నీ మనం యూనివర్సిటీలో నేర్చుకున్నాం కాబట్టి ఆ ప్రాంతంలో కొత్తగా ఎస్ఐ కానీ డిఎస్పీ కానీ ప్రతి సందర్భంలో కేసు పెట్టిండ్రు. నమ్మ కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక కేసులు పెట్టింది బీఆర్ఎస్ హయాంలో నా మీదే. ఎక్కడ ఇట్లా మేము అదే పడలేదు. కేసులు మనకు కొత్త కాదు, ఉద్యమ నేపథ్యంలో కేసులు చాలా పెట్టుకున్నాము, అది నడుస్తుంది కోట్ల చుట్టూ. మనకేందంటే ఈ కేసులు పెట్టడం వల్ల ఉద్యమ నాయకునిగా మనకరే ఈ ప్రాంత ప్రజలు ఎన్ని కేసులు పెట్టినా ఆ ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరించుండ్రు. ఒక యువకుడు 6 ఏళ్ళ యువకుడి నుండి 60 ఏళ్ళ వృద్ధుడు ఇట్లా ఈరోజు రెడ్డిసీని కొట్లాడతాడు, రెడ్డిసీని నిలబడతాడు, సమస్యలపై మాట్లాడతాడు. అంతకన్నా గొప్ప ఏముంటా చెప్పు? కేసులు అనేది తాత్కాలికం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మొత్తం కేసులు కొట్టేయచ్చు, కానీ ప్రజల్లో మన యొక్క స్థానం అనేది చాలా అద్భుతంగా ఉంది. సరే, ఆ కొట్లాడే విధానంలో ప్రజలకు చాలా దగ్గరైన సంతోషం చాలా ఈ కేసుల కన్నా ఒక 1000 రెట్లు లెక్క అనిపిస్తుంది. సరే, ఎన్నికలు అనగానే ఎన్నికలు దగ్గర వస్తున్న నేపథ్యంలో చాలామంది లీడర్లు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళడం, ఆశించిన సీట్లు కానీ లేదంటే ఆశించిన అంశాలు రాకపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. నాకు తెలిసి మీరు రేవంత్ రెడ్డి గారితో 20-30 ఏళ్ల నుంచి ఉన్నారు కాబట్టి 20 పై చిన్నికలు 4-5 ఎన్నికలు మీరు చూసి ఉంటారు. ఇప్పటికీ మీకు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో మీకు అనేక ఆఫర్లు లేదంటే అనేక పదవులు ఇస్తామని చెప్పి ప్రలోభాలు కావచ్చు, భయాందోళన కావచ్చు అన్నీ వచ్చినా కూడా అవన్నీ సైతం పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారి వరకే ఇప్పటి వరకు మీరు నడిచిరు ఆయన ఎమ్మటి అని అంటే ఏం జరిగింది? ఎందుకు మీకు ఆయన? మాకు ఫస్ట్ మా ప్రాంతంలో 2009కి వెళ్ళి అన్న రావడం జరిగింది. 2009లో టీడీపీకి వెళ్ళి నామినేషన్ వేసిండు. ఆ సందర్భంకి వెళ్ళి అప్పటికి మేము కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో మేము బాగా చాలా బిజీగా ఉన్నాం. ఇక్కడ పీజీ విద్యార్థిగా ఆ సందర్భంలో ఈయన చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి అప్పుడు మేము రేవంత్ అన్న కొంచెం వ్యతిరేకించడం జరిగింది. అన్న తెలంగాణ కోసం అన్న సబ్బండ వర్గాలు పోరాటం చేస్తుంటే మీరు మాత్రం చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నారు అంటే అప్పుడు ఇలా చెప్పిండు రేవంత్ అన్న. నన్ను పిలిపించుకున్నాడు. మేమందరం ఐబీ దగ్గర అన్నని క్వశ్చన్ చేయని పోయినప్పుడు నన్ను పిలిపించుకొని అప్పుడే పరిచయం. ఫస్ట్ నేను 2009లో అన్నను ఐబీ ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను పిలిపించుకొని మాట్లాడి, అట్లా కాదు సీను, కేసీఆర్ కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడుతూ